ఆగస్టు నెల రెండవ వారంలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఒక వ్యక్తి కారణంగా పెను మార్పులు, ఈ విషయంలో జాగ్రత్త. ఆగస్టు నెల రెండవ వారం వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? ఇటువంటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అంటే తేలు, దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు అని అర్థం. వృశ్చిక రాశి వారితో ఎవరైనా గొడవ పెట్టుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారికి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కాలాన్ని, పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి. లక్ష్యాలు నెరవేరే వరకు పట్టు వదలకండి. మంచి మనసుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురగకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తూ ఉంది. తోటివారి సలహాలు ఉపయోగపడతాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి. ఆగస్టు నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది. మనము కూడా ఇప్పుడు వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ నెల 2వ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమైనప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పు అయితే లేకపోవడం చేత నిరాశకు లోను కావచ్చు. అయితే పెట్టుబడులు మరియు కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం లభించడం వలన ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ఈ నెలంతా కుజుడు గోచరం అనుకూలంగా ఉండదు కనుక ఖర్చుల విషయంలో మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం మేలు. కుటుంబ పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అయితే అనుకూలంగానే ఉంటుంది. సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు విద్యార్థులు ముఖ్యంగా ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది. సూర్యుడు మరియు బుధుని గోచారం కూడా అనుకూలంగా ఉండడం చేత చదువులు ఏకాగ్రత పెరగడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రథమార్థంలో గురువుల లేదా పెద్దల వారి యొక్క సహకారంతో పరీక్షలలో కానీ చదువు విషయంలో కానీ అనుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా విదేశాలలో లేదా తాము అనుకున్న విద్యా సంస్థలలో ప్రవేశం కోరుకుంటున్న వారికి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ నెల చివరి వరకు కుజుడు గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత చదువులో కొన్ని అవాంతరాలు కూడా కలగవచ్చు. ఓర్పుతో ప్రయత్నించడం వలన ఆ అవాంతరాలు తొలగించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ నెల కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక కుజుడికి పరిహారాలు చేయడం మంచిది. కుజుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం రోజున కుజుడికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన లేదా నరసింహ స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిది. అంతేకాకుండా మంగళవారం రోజున కుజుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ అర్చన చేయించడం వల్ల కుజుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశివారు ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా కూడా ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పేరుని
సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశివారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, శత్రువులతో వైరము, స్త్రీలతో వైరము కూడా పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు వీరి కోపతాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీరు ముందు వెనుకల ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా వీరు ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశివారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశివారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశివారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతి కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి. అన్నింటికి మించి వీరి ముఖ వర్చస్సు విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వాహనాలు, నగలు, ఇంటి స్థలాల కొనుగోలుపైన వీరు దృష్టి పెడతారు. వీటి కొనుగోళ్ల కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది. ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు. అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో చాలా బాగా లాభిస్తాయి. ఈ రాశికి చెందిన వారు తమ మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేష, కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.